ఇప్పటి వరకు పక్క జిల్లాల్లో, పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో వరద బీభత్సవం అని టీవీ న్యూసులల్లోనే చూసామండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఖమ్మం జిల్లాకు గూడా వరద బీభత్సవం అని న్యూసులల్లో విపరీతంగా చూసేస్తున్నాం. అలాగే డైరెక్ట్‌గా గూడా ఇది చూసారా? మా ఇంటి చుట్టుపక్కల వరి పొలాలండి ఇవి. అసలు కనుచూపు మేర వరకు కూడా వరి పొలాలు పూర్తిగా మునిగిపోయినాయి. అంత వరద వస్తుంది. సాధారణంగా ఖమ్మం జిల్లా అంటే ఒడ్డు మీద ఉంది, వరద ముప్పు ఉండదు అంటారు. అంటే భద్రాచలం దగ్గరలో గోదావరికి కొంచెం ముప్పు వస్తుంది అప్పుడప్పుడు కానీ, ఖమ్మం జిల్లా అంటే వరద ముప్పు ఉండదు అంటారు. అలాంటిది ఈసారి ఈ వర్షం ఖమ్మం జిల్లాని వరదతో ముంచెత్తిందండి. అసలు వరి పొలాలైనా పంట ఏదైనా సరే మునిగి పంట నష్టం వస్తే మరొకసారి పంట వేసుకొని ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు కదా. ఈ వరదలకి చాలామంది గల్లంతయ్యారంటున్నారు. 18 మంది ప్రాణాలు పోయినాయి కూడా అంటున్నారు.